మార్చ్ 11, 1689 ఔరంగజేబ్ ఒక మహావీరుడి యొక్క తల నరికి మరాఠా సామ్రాజ్యానికి పంపించాడు. ఒక 45 రోజుల పాటు ఆ మహావీరుణ్ణి ఎన్నో చిత్రహింసలకు గురిచేసి అతని కళ్ళు, చర్మం, గోర్లు ఇంకా నాలుక కూడా పీకేసి చివరగా అతను హిందూ మతం నుంచి ముస్లింలోకి మారితే ప్రాణాలతో వదిలేస్తాను అని చెప్పినా కూడా ఆ మహావీరుడు తన ధర్మాన్ని మార్చుకోకుండా, వాళ్ళు పెట్టిన బెదిరింపులకు, వాళ్ళు చేసిన ప్రయత్నాలకు లొంగకుండా చివరగా వీరమరణం పొందాడు. ఆ మహావీరుడు ఎవరో మీకు తెలుసా? అతని ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన ఈ సంభాజీ సుమారు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఔరంగజేబ్ యొక్క మహాసైన్యంతో యుద్ధం చేసి వాళ్ళని మరాఠా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టకుండా ఆపగలిగాడు. మరి అలాంటి మహావీరుడైన సంభాజీ మొఘలులకు ఎలా దొరికారు? ఎవరి వల్ల ఔరంగజేబ్ యొక్క సైన్యం సంభాజీ మహారాజ్ని బంధించారు? మరియు సంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర ఏమిటి? ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సంభాజీ మహారాజ్ మే 14, 1657 సంవత్సరంలో జన్మించారు. సంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకి అతని తల్లి సాయిబాయి చనిపోయారు. దాని తర్వాత అతని తాతమ్మైన జజాబాయి సంభాజీని చూసుకున్నారు. సంభాజీ సవతి తల్లి అనగా శివాజీ మహారాజ్ యొక్క 2వ భార్య సోయిరాబాయి కూడా మొదట్లో సంభాజీని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దాని తర్వాత శివాజీ మహారాజ్కి మరియు సోయిరాబాయికి రాజారాం అనే ఒక కొడుకు పుట్టాడు. అందువల్ల సంభాజీ మహారాజ్ మీద ప్రేమ తగ్గిపోయింది. 1666లో సంభాజీకి యేసుబాయితో పెళ్ళయింది. వాళ్ళిద్దరికీ వివాహం అయిన తర్వాత వాళ్ళకి సాహు అనే ఒక కొడుకు పుట్టాడు. 1674 సంవత్సరంలో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం సమయంలో అతని సార్వభౌమ మరాఠా సామ్రాజ్యానికి యువరాజుగా ప్రకటించబడ్డాడు. దాని తర్వాత సంభాజీ మహారాజ్ 16వ సంవత్సరంలోనే రామ్నగర్లోని తన మొదటి యుద్ధానికి బయలుదేరి ఆ యుద్ధాన్ని విజయవంతంగా సాధించుకుని వచ్చారు. శివాజీ మహారాజ్ భార్య యొక్క సోయిరాబాయి మరియు కొంతమంది సభికులతో కలిసి రాజకీయాలు చేయడం వల్ల సంభాజీ మహారాజ్ మరియు శివాజీ మహారాజ్ విడిపోయారు. తండ్రి కొడుకులు వేరైన తర్వాత సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ యొక్క ముఖ్య సేనాధిపతుల దగ్గర చేరి వారి దగ్గర రాజకీయాలు నేర్చుకున్నాడు. దాని తర్వాత సంభాజీ మహారాజ్ వాళ్ళ దగ్గర చేరడం వల్ల శివాజీ మహారాజ్ ఎంతో బాధపడి కృంగిపోయారు. ఒక పక్క సంభాజీ దూరం అవ్వడం, ఇంకో పక్క సోయిరాబాయి యొక్క కుట్రలు, ఈ రెండింటి మధ్యన శివాజీ మహారాజ్ ఎంతగానో నలిగిపోయారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత సోయిరాబాయి శివాజీ మహారాజ్ని ఒప్పించి రాజారాం యొక్క వివాహం జరిపించింది. అలా వివాహం జరిపించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యాధి సోకడం వల్ల శివాజీ మహారాజ్ ఆకస్మికంగా చనిపోయారు. అతను చనిపోయిన విషయం సోయిరాబాయి సంభాజీకి తెలియనివ్వలేదు. కొంతమంది రాజకుటుంబీకులతో కుట్ర పన్ని సంభాజీని ఎలాగైనా ఖైదు చేయించాలని అనుకున్నారు. ఎందుకంటే సోయిరాబాయి కొడుకు మాత్రమే రాజు అవ్వాలనుకుంది. అందుకని సంభాజీని పూర్తిగా మరాఠా సామ్రాజ్యం నుంచి దూరం చేయడానికి ప్రయత్నించినా అది కుదరలేదు. మరాఠా దళాల యొక్క ముఖ్య సేనాధిపతి సర్నోబత్ మరియు సోయిరాబాయి సోదరుడైన హంబీర్రావు సంభాజీకే మద్దతిచ్చారు. ఎందుకంటే ఆ సమయంలో ఔరంగజేబ్ యొక్క సైన్యం మరాఠా సామ్రాజ్యానికి దగ్గరలో ఉందని, వాళ్ళు మరాఠా సామ్రాజ్యంపై దాడి చేయబోతున్నారని వాళ్ళకి వార్త తెలిసింది. ఈ సమయంలో సంభాజీ లాంటి గొప్ప నాయకుడే మనకి నాయకత్వం వహించి మనల్ని గెలుపు వైపు తీసుకెళ్లగలదని వాళ్ళిద్దరూ నమ్మి వాళ్ళిద్దరూ కూడా సంభాజీకి మద్దతు తెలిపారు. చివరిగా సంభాజీ మహారాజ్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని తన సామ్రాజ్యానికి చేరుకున్నాడు. తన సామ్రాజ్యంలో అతనికి ఎవరైతే సోయిరాబాయికి మద్దతు తెలిపారో వాళ్ళందరినీ ఖైదు చేయించి వాళ్ళందరినీ ఏనుగులతో తొక్కించాడు. ఇదంతా జరిగిన తర్వాత చివరిగా హంబీర్రావు నేతృత్వంలో సంభాజీ మహారాజుగా బాధ్యతలు స్వీకరించారు. 1681 నుంచి 1689 మధ్యలో సంభాజీ మహారాజ్ ఎన్నో యుద్ధాల్లో పాల్గొని ఔరంగజేబ్ యొక్క 8 లక్షల మంది సైన్యాన్ని ఎంతో ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళలో ముఖ్య నాయకుల్ని సంహరించి సైన్యం మొత్తాన్ని వెనక్కి వెళ్లేలా చేశాడు. 1681లో మొఘలులు దక్షిణ మహారాష్ట్రలోని వాళ్ళ ఆక్రమణలను ప్రారంభించారు. ఈ ఆక్రమణలు 1686 సంవత్సరం వరకు కొనసాగాయి. అప్పటి వరకు మొఘలులు ఆక్రమణలు ప్రయత్నించారు, కానీ వాళ్ళు ఏ కోటను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినా సరే అది విజయవంతం అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ కోటకు వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళకన్నా ముందే సంభాజీ మహారాజ్ ఆ కోట దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి కాపు కాసి వాళ్ళందరినీ
అక్కడికక్కడే చంపేసేవారు. 1681 నుండి మొఘలులు దక్షిణ మహారాష్ట్ర మధ్య భాగంలో తలోంకన్, కళ్యాణ్ భివాండి, కోతల్గఢ్ వంటి రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలని ఎంతో బాగా ప్రయత్నించారు. కానీ అప్పటికి సంభాజీ మహారాజ్ వాళ్ళకి అడ్డుగా ఉండడం వల్ల అతను చనిపోయిన తర్వాతే మనం ఆ రాజ్యాలను స్వాధీనం చేసుకోగలమని సంభాజీ మహారాజ్ రాజ్యం వైపు సైన్యాన్ని సాగించారు. అయితే 1684 చివరిలో మొఘలులు కోతల్గఢ్ను స్వాధీనం చేసుకున్నారు. ఔరంగజేబు యొక్క ముఖ్య నాయకులు ఎంతోమంది మరాఠా నాయకులకు లంచం ఇచ్చి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. సంభాజీ మహారాజ్ మరియు అతని ముఖ్య అనుచరులు ఇంకా మరాఠా సైన్యం ఔరంగజేబు యొక్క 8 లక్షల మంది సైన్యాన్ని మాటు వేసి మరీ గొరిల్లా పద్ధతుల్లో వాళ్ళందరినీ చంపారు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఔరంగజేబ్ మరాఠా రాజ్యంలోని ముఖ్య వాళ్ళ వైపు తిప్పుకుని ఆకస్మిక దాడులు జరిపి మరాఠా సామ్రాజ్యంలో ముఖ్య నాయకుల్ని చంపేశారు. దాని తర్వాత ఎంతోమంది మరాఠా నాయకులను డబ్బు ఆశ చూపించి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న సంభాజీ మహారాజ్ 1689 ప్రారంభంలో వాళ్ళందరినీ సంగమేశ్వర్కి రమ్మని అక్కడ వాళ్ళందరితో మాట్లాడారు. అక్కడ వాళ్ళందరితో చర్చించి ఒక ప్రణాళిక రూపొందించారు. కానీ అప్పుడే సంభాజీ మహారాజ్ భార్య యొక్క సోదరుడు గనోజీ షిర్కే మరియు ఔరంగజేబ్ కమాండర్ సంగమేశ్వర్పై దాడి చేశారు. ఒక చిన్న ఆకస్మిక దాడి వల్ల ఎంతోమంది సైన్యం ఒక్కసారిగా సంగమేశ్వర్లో చేరారు. దాని కారణంగా ఫిబ్రవరి 1, 1689న సంభాజీ మహారాజ్ను మొఘల్ దళాలు బంధించాయి. తనతో పాటు కవి కలష్ను కూడా బహదూర్గఢ్కి తీసుకుని వెళ్లారు. సంభాజీ మహారాజ్ను మరియు కవి కలష్ను ముస్లిం మతంలోకి మార్చడానికి ఔరంగజేబ్ మరియు ముఖ్య సేనాధిపతులు ఎంతో ప్రయత్నించారు. కానీ సంభాజీ మహారాజ్ మరియు కవి కలష్ వాళ్ళిద్దరూ ఎంతకీ నిరాకరించకపోవడంతో ఔరంగజేబ్కు ఎంతో కోపం వచ్చి వీళ్ళిద్దరిని 45 రోజుల పాటు ఎంతో దారుణంగా హింసించాడు. మొదటగా వాళ్ళ కళ్ళు, గోళ్ళు, నాలుకలు వాటన్నిటినీ పీకించేశాడు. చివరగా వాళ్ళ చర్మం కూడా పీకించేసి ఆ చర్మం మీద ఉప్పు జల్లించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మార్చి 11, 1689న సంభాజీ మహారాజ్ని చంపేశారు. ఉన్న రోజుల్లో ఔరంగజేబ్ సంభాజీ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇప్పటికైనా మా మతంలోకి మారితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను మరియు నీ రాజ్యానికి పంపించేస్తాను అని చెప్పినా కూడా అప్పుడు సంభాజీ మహారాజ్, నువ్వే మాతో చేతులు కలిపి మాతో పాటు వచ్చేస్తే మేము ప్రాణాలతో వదిలేస్తామని, నీ మతం కూడా మారవసరం లేదని సంభాజీ మహారాజ్ ఔరంగజేబు చెప్పారు. దానికి ఔరంగజేబ్ ఎంతో కోపం తెచ్చుకున్నాడు. ఈ విధంగా ఔరంగజేబ్ సంభాజీని మరియు కవి కలష్ని పూణే సమీపంలోని భీమా నది ఒడ్డున వాళ్ళిద్దరినీ ముక్కలుగా నరికి ఆ నదిలో పడేశారు. ఆ సమయంలో ఆ దగ్గరలో ఉన్న గ్రామస్తులు ఆ ముక్కలన్నీ ఒక దగ్గర చేర్చి వాళ్ళిద్దరికీ కర్మకాండం జరిపించారు. ఈ విధంగా సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ యొక్క సైన్యానికి ఎంతో ఎదురు తిరిగి వాళ్ళని నిరోధించి వాళ్ళతో నిర్విరామంగా యుద్ధం చేసి చివరిగా తన ధర్మం మీదే నిలబడి ఒక వీరమరణం పొందాడు. సంభాజీ మహారాజ్ మరియు శివాజీ మహారాజ్ రాబోయే తరాలన్నిటికీ ఎంతో ఆదర్శం. అందుకే ఇప్పటికీ కూడా శివాజీ మహారాజ్ యొక్క దినోత్సవాన్ని మనం ఎప్పటికీ జరుపుకుంటాం. మీకు గనక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి తర్వాత మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.